హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్లో క్వాలిఫై అయిన తర్వాత పీజీ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎండిఎంఎస్లో అసలు ఎలాంటి కోర్సులు ఉంటాయి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. వీటన్నిటిని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్స్ కెరియర్ గైడెన్స్ చైర్మన్ వీరన్న బాబు గారు. నమస్కారం అండి సార్. ఇప్పుడు చాలా మంది పీజీ చేయాలనుకునే వాళ్ళకి నిజంగా ఎండిఎంఎస్లో అసలు ఎలాంటి కోర్సులు ఉంటాయి, సో దాంట్లో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి, అసలు మేము క్వాలిఫై అయ్యామా లేదా తెలుసుకోవాలి అని అంటే ఏంటి అని చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు ఎండిఎంఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఎండిఎంఎస్ వచ్చేప్పటికి నీట్ పీజీ 800 మార్క్స్ పేపర్ మేడం, 276 ఓసీ జనరల్, 253 బీసీ ఎస్సీ ఎస్టీ, ఇది కట్ ఆఫ్ అన్నమాట. ఇంతకన్నా కింద వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. 253 ఓబీసీ ఎస్సీ ఎస్టీ, 276 జనరల్ ఓసీ కింద వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాదాపు 57 డీమ్డ్ కాలేజెస్ ఉంటాయి, మోర్ దాన్ 250 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఈ కాలేజీలో వీళ్ళు అప్లై చేసుకో. దీనిలో ఎండిఎంఎస్లో 2 భాగాలు ఉంటాయి: రేడియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఎండి ఎనస్థీషియా, ఎండి పల్మనాలజీ, ఎండి సైక్రాటరీ, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఎంఎస్ వచ్చేపాటికి ఎంఎస్ ఓబీజీ గైనిక్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెడిక్, ఎంఎస్ ఈఎన్టీ, ఇలా డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. ఈ కోర్సుల్లో 3 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి మేడం. కాంపనెంట్ అథారిటీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే మినిమం 5 lakhs అంత ఫీజు ఉంటుంది. మేనేజ్మెంట్ కోట 24 lakhs పర్ యానం. ఎన్ఆర్ఐ కోట 16 lakhs పర్ యానం. ఇలా 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లో మెరిట్ మీద ఉంటుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, కేఎన్ఆర్ యూనివర్సిటీ తెలంగాణ, ఆల్ ఇండియాకి వచ్చేప్పటికి ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, ఈ 3 నిర్వహిస్తాయి. కర్ణాటక వచ్చేప్పటికి కేఈఏ కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ, ఈ 3 కూడా ఈ 3 స్టెప్లో కౌన్సిలింగ్ చేస్తాయి. సో ఎండిఎంఎస్లో అన్ని కోర్సులు ఉంటాయి, కౌన్సిలింగ్ కూడా 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. సో అంటే చాలా మంది ఏంటంటే అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ కోర్సులన్నీ కూడా, ప్రతిదీ సపరేట్గా ఉంటుంది? 3 years మేడం. ఎనీ పీజీ ఎండిఎంఎస్ ఏదైనా 3 years ఉంటుంది. 3 yearsలో ఏంటంటే ఎక్కువ ఏంటంటే హాస్పిటల్లో ఓపీ ఎక్కడ బాగుంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే పీజీ ఎంబీబీఎస్ వచ్చేప్పుడు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్. ఈ పీజీ క్లాస్ రూమ్ కాదు, హాస్పిటల్లో నేర్చుకోవాలి, పేషెంట్స్తో నేర్చుకోవాలి వర్క్. అందువల్ల ఏంటంటే మంచి కాలేజీలో ఓపీ మినిమం 500 ఉంటే ఆ కాలేజీలో స్టూడెంట్స్కి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. అందువల్ల మనకి ఎన్ని కాలేజీస్ ఉన్నో చూసుకోవాలి, ఆ కాలేజీలో ఓపీ ఎలా ఉందో చూసుకోవాలి. కాలేజీలు చాలా ఉంటాయి, కొన్ని కాలేజీలు ఉన్నాయి సిటీలోనే అసలు ఓపీ కాదు కదా, హాస్పిటల్ లాకేసి ఉంటుంది. అలాంటి పేషెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళినా ఏం లేదు. అవి తెలవకపోతే మనం చెబుతాం వాళ్ళకి, పలానా కాలేజీకి వెళ్ళొద్దు, ఆ కాలేజీలో ఏముండదు. వన్స్ అలాట్ అయిన తర్వాత తీసుకోకపోతే 3 years డిబార్ అండి. మన నెక్స్ట్ ఇయర్ పీజీ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. అందువల్ల ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. సార్ మరి ఫీజెస్ అవి ఎట్లా ఉంటాయండి? ఈ ఫీజెస్ ఇచ్చేపాటికి కాంపనెంట్ అథారిటీ అని ఏ కేటగిరీ అంటారు మేడం. ఈ ఏ కేటగిరీలో 5 lakhs పర్ యానం ఉంటుంది. అంటే బాగా మెరిట్ ర్యాంక్స్, అంటే 500 మార్కులు పైన వచ్చుంటే తప్ప ఆ కాంపనెంట్ అథారిటీలో సీట్లు రావు. 620, 680 ఫస్ట్ మ్యాక్ ఉంటుంది మేడం, చూసుకుంటే వెళ్ళాలి. ఈ రేడియాలజీ, డెర్మటాలజీ బాగా డిమాండ్ ఉన్నాయి. ఏంటంటే ఈ రోజున రేడియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఈ 3 కోర్సులు చాలా డిమాండ్ ఉన్న కోర్సులు. దీనికి ఏంటంటే ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కేటగిరీ బి కేటగిరీ, దాన్ని మేనేజ్మెంట్ సీట్ అంటారు. అది 24 lakhs పర్ యానం, అంటే 24 × 3 72 లక్షలు, 3 ఏళ్ళకి కలిపి. దానిలో కూడా మెరిటే. దానిలో కూడా అడ్మిషన్ రాకపోతే ఎన్ఆర్ఐకి వెళ్ళాలి. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ జెన్యూన్గా అప్లై చేసుకుని ఎన్ఆర్ఐకి వెళ్తే మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఎన్ఆర్ఐలో సీట్ వస్తుంది. ఎందుకంటే మేడం ఇప్పుడు కొంతమందికి అందరూ ఎన్ఆర్ఐ కట్టలేరు కదా, 69 లక్షలు అందరూ కట్టలేరు. అందువల్ల కట్టగలిగిన వాడు ఏం చేస్తాడు, ఎన్ఆర్ఐ వెళ్ళిపోతాడు. ఇక లేదు కట్టలేని వాడు ఏం చేస్తాడు, సీట్ రాకపోతే మళ్ళీ అగైన్ కోచింగ్ తీసుకుని
ప్రిపేర్ అవుతాను. సో అంటే చాలా మంది ఏంటంటే నీట్ క్వాలిఫై అయిపోతే చాలు పీజీలో ఏదన్నా కోర్స్లో జాయిన్ అయిపోదాము అలా అనుకుంటూ ఉంటారు. సో అంటే మీరైతే చాలా కేటగిరీస్ చెప్పారు. సో ఎట్లాంటి వాళ్ళకి ఏ ర్యాంకింగ్స్ వస్తే జాయిన్ అవుతారని. సో అంటే మీ దగ్గరకు వస్తే అంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటే సరిపోతుందా? సో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? యాక్చువల్గా మేడం నీట్ క్వాలిఫై అయిపోయిన సరిపోదండి. యాక్చువల్గా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫస్ట్ టైం రాశాడు, 366 వచ్చినాయి. అతన్ని యాంబిషస్ రేడియాలజీ. ఎందుకంటే వాళ్ళ డాడీ 69 లక్షలు కడతాకు సిద్ధంగా ఉంటే ఈ సంవత్సరం వెళ్ళిపోతాడు. కానీ కట్టలేని స్తోమత 70% మందికి ఉంటుంది, అందరికీ ఉండదుగా. సంవత్సరానికి 69 లక్షలు కట్టేది. అందువల్ల ఏంటంటే నీట్ స్కోర్ రావాలి మేడం, హై స్కోర్ రావాలి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఉన్నాడు మేడం, ఎండి సైక్రియాట్రీ కోసం వచ్చాడు నా దగ్గరికి. లాస్ట్ టైము 250 మార్కులు, అతను అనుకున్న ఖాళీలో రాలా. ఈసారి కష్టపడి 371 వచ్చింది. మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో ఎండి సైక్రియాట్రీ వస్తుంది. అందువల్ల ఏంటంటే స్కోర్ కావాలి, మెయిన్ మార్కులు ఎక్కువ ఉంటే వాళ్ళు అనుకున్న కోర్సు చేయగలటకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ తక్కువ వచ్చిన మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, ఫీజు కట్టలేని వాళ్ళకి ఫ్రీగా ఎక్కడొస్తుంది అవన్నీ కూడా మీరు చెప్తానండి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ 253 276తో కాదు, 100% ఎంసీసీ విల్ బి రెడ్యూస్డ్ స్కోర్. అంటే ఎలా ఉంటుందంటే మేడం, దీనిలో 2 రకాల కోర్సులు ఉంటాయి, క్లినికల్, నాన్ క్లినికల్. ఇందాక మీకు చెప్పింది రేడియాలజీ, డెర్మటాలజీ అన్నీ కూడా క్లినికల్ సెక్షన్ వస్తుంది. నాన్ క్లినికల్ ఇంకోటి ఉంటుంది, అది ఎనాటమీ, పేథాలజీ, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఆ భాగం ఉంటుంది. అంటే నాన్ క్లినికల్లో సబ్జెక్ట్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ ఫర్ ఎంబీబీఎస్ క్లాస్ రూమ్. ఓకే. అందువల్ల ఈ నాన్ క్లినికల్లో ఎక్కువ మంది చేరట్లేదని గవర్నమెంట్ ఏం చేస్తుంది, 2023లో అయితే 0%. అంటే ఊరికే అటెంప్ట్ చేసినా నువ్వు క్వాలిఫై అయ్యావు. ఓకే. 24లో ఏం చేసింది, ఓసీకి 15%, ఎస్సీ ఎస్టీ బీసీకి 5% చేసింది. అయినా 1000 సీట్స్ మిగిలిపోతాయి. అలా ఉండకూడదని సెంట్రల్ గవర్నమెంట్ 23 నుంచి పర్సంటేజ్ తగ్గించుకుంటూ వెళ్తుంది. ఈసారి కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్, మనం అనౌన్స్ చేయకూడదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి 100% పర్సంటేజ్ తగ్గింది. అంటే నాన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ రెడీగా ఉంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కుదరవండి, మినిమం 20 days పట్టింది రావడానికి. అప్పుడు కౌన్సిలింగ్ వచ్చాక ఏం చేస్తాడు? అందువలన మీ ద్వారా చెప్పేది ఏంటంటే, అక్టోబర్ 15 ఎప్పుడైతే ఎంసీసీ సెకండ్ రౌండ్ రిలీజ్ చేస్తుందో అప్పటికి పర్సంటేజ్ తగ్గింది. తగ్గినప్పటికల్లా మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే 100% మీరు కోరుకున్న సీటు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది డాక్యుమెంట్స్ అని చెప్తున్నారు కదా మీరు, సో వాటి డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలరా మరి స్టూడెంట్? డాక్యుమెంట్స్ అంటే మేడం, ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే అది పెద్ద స్కామ్ అయిపోయిందండి. చాలా సాట ఓ 25,000 కొనుక్కుంటాం, 50,000 కొనుక్కుంటాం. 2024లో 1985 మందిని ఐడెంటిఫై చేశారు, కేసులు పెడుతున్నారు ఎంసీసీ వాళ్ళు. అందువల్ల మేమిచ్చే సలహా ఏంటంటే పిల్లలకి బంధుత్వం, బ్లడ్ రిలేషన్ 1, బ్లడ్ రిలేషన్ 2, ఈ రెండిట్లో ఉన్నప్పుడే డాక్యుమెంట్ తెచ్చుకుంటే మీకు 100% సీట్ రాగలదు. ఎక్కడికోసాటికి వెళ్ళి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఒక 50,000 లక్ష ఇచ్చి మీరు సర్టిఫికెట్లు తెచ్చుకుంటే సీటు రాదు, మీరు 1 year డిబార్ అవుతారు. చాలా మంచి అడ్వైస్ ఇచ్చారండి. నిజంగా అయితే బయట వాళ్ళు ఎవరు ఇట్లా చెప్పరు. సో అంటే కౌన్సిలింగ్ కోసము తొందరగా మాకు సీట్ రావాలని ఇలాంటి తప్పులు చేస్తుంటారు. దొరికిపోయిన తర్వాత వాళ్ళ కెరీరే స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సార్ ఫైనల్గా అంటే రామ్స్ కెరీర్ గైడెన్స్ ద్వారా ఇప్పుడు ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో ఎండిఎంఎస్లో, సో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటండి? మ్యాక్సిమం చెప్పేది ఒకటే మేడం, ఆల్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీస్, ఆల్ ఇండియా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎవరైతే లో బడ్జెట్ కోసం ప్లాన్లో ఉన్నారో నన్ను అప్రోచ్ అయితే 100% ఏ విధంగా సీటు మనం అచీవ్ చేయగలము, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ తెచ్చుకోగలము త్రూ కౌన్సిలింగ్ ద్వారా నేను చేయగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.